విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారాన్ని ప్రధానంగా లక్ష్యం చేసుకొని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్ర గురువారం మదనపల్లె బాలికల కళాశాల ప్రాంగణంలో బహిరంగ సభగా జరిగింది. సమావేశానికి జిల్లా కార్యదర్శి మాధవ్ అధ్యక్షత వహించారు. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం రోజురోజుకు దిగజారిపోతున్నదని తీవ్రంగా విమర్శించారు. ఇటీవల కాలంలో పార్వతీపురం జిల్లాలోని గిరిజన బాలికల హాస్టల్లో 2 విద్యార్థినులు ఆహార సమస్యల కారణంగా చనిపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. ఇంత పెద్ద విషాదం చోటు చేసుకున్న విద్యాశాఖ మంత్రి అక్కడికి వెళ్లి విద్యార్థినులను పరిశీలించకపోవడం ప్రభుత్వానికి విద్యార్థులపై ఉన్న ఆసక్తి ఏమిటో బట్టబయలు చేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కొరత తీవ్రమైందని, అనేక చోట్ల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యత తగ్గడం, హాస్టళ్లలో నీరు, ఆహార సమస్యలు మితిమీరడం, ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ సౌకర్యాలు లేనట్లుగా మారడం వంటి అంశాలను వలరాజు ప్రస్తావించారు. విద్యార్థుల సమస్యలపై స్పందించడంలో పూర్తిగా విఫలమైన మంత్రి రాజీనామా చేసి హెరిటేజ్ పాల వ్యాపారం చూసుకోవడం మంచిదని వలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకొని చర్యలు తీసుకునే నాయకత్వం ప్రస్తుతం రాష్ట్రానికి అత్యవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐఎస్ఎఫ్ చేపట్టిన బస్సు యాత్ర ఉద్దేశం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్న విద్యా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించడం అని నేతలు తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారని, బస్సు యాత్రకు మంచి ఆదరణ లభిస్తున్నదని వారు చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యారంగాన్ని పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకత్వం డిమాండ్ చేసింది. నాయకులు గొప్పగా చెప్తా ఉన్నావు. అదే విశాఖపట్నానికి ఆనుకున్నటువంటి పార్వతీపురం జిల్లాలో గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థులు నువ్వు అందించినటువంటి మంచినీళ్ళు తాగి మరణించారు. అంజలి, కల్పన, పల్లవి, చిన్నారి 4 విద్యార్థులు మరణించడం జరిగింది. నువ్వు కనీసం వారి తల్లిదండ్రులను పరామర్శించావు, వారి దగ్గరికి వెళ్ళావు. కానీ ఈరోజు మాత్రం ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్తావు, విట్టి యూనివర్సిటీకి వెళ్తావు. కానీ కనీసం గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి పలకరించిన పాపాన పోలేదు. ఏఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం, మాకు ఈ రాష్ట్రంలో గూగుల్తో పాటు గిరిజన విద్యార్థులకి బుక్కెడు మంచిని అందించండి. మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు 27 చోట్ల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. అనేక మంది విద్యార్థులు, వందలాది మంది విద్యార్థులు ఆసుపత్రులు పాలవుతా ఉన్నారు. కాబట్టి ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, నవంబర్ 12వ తేదీన అనంతపురంలో నీకు డెడ్లైన్ ఇవ్వబోతా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం డెడ్లైన్ ఇవ్వబోతా ఉన్నాం. 2 వారాల్లో నవంబర్ 12 తర్వాత నువ్వు కనుక విద్యారంగ సమస్యల్ని పరిష్కరించకపోతే మాత్రం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమాన్ని ఈ కూటమి ప్రభుత్వం చవిచూపుతామని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు పూర్తిగా వైఫల్యం చెందావు. నువ్వు దయచేసి విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేసి నీ తండ్రి హెరిటేజ్ కంపెనీలో పాలు పెరుగు అమ్ముకో, వ్యాపారం చేసుకోమని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం.